వెళ్ళి రాజుగారు ఈ పాట మిమ్మల్ని ఆకట్టుకున్న పాట. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని ఉర్రూతలూగించిన చాలా కొద్ది లిరిక్స్లో ఇది ఒకటి, మామూలుగా కాదు అసలు. అవును, విపరీతమైన ఈ లిరిక్కే రాశారు. రఘుకుల తిలక రారా అని పాటలు పాడుకుంటామేనా, రాముడి గుడిని పట్టించుకుంటాం ఏమన్నా ఉందా అని చెప్పి ఆ స్టేట్మెంట్తో స్టార్ట్ చేసి కామెంట్ పెడితే నేను ఆ పాట అప్పటికే చాలాసార్లు ఎన్నబాటుగా నాకు కొంచెం డైరెక్ట్గా కూర్చున్నట్టు అయింది. పాట వినడమే కాదు, మీకు కూడా అది ఎక్కడో తగలరాని చోట తగిలి ఉంటుంది. ఎందుకంటే మీ పేరులోనే రెండు ఉన్నాయి కదా, వంశము రాముడు అని. అవును, కృష్ణుడు కూడా ఉన్నాడు, అది వేరే విషయం. కరెక్ట్గా అది. అవును, సో అది అక్కడ కనెక్ట్ అయ్యి అనుకోకుండా అది ఇలా కోర్టులకు వెళ్ళి, సరే రాముడు అంటేనే ఇంకా కొన్ని కష్టాలు అడ్డంకులు సహజమేమోలే అని చెప్పి కరెక్టే, అది ఇక్కడ శ్రావణ్ కుమారుని రూపంలో, శ్రావణ్ గారి రూపంలో వచ్చిందిలే, పర్వాలేదు, ఆ ఆనవాయితీ కంటిన్యూ అవుతుంది. బట్ ఖచ్చితంగా ఏదో మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా శ్రావణ్ కుమార్ గారు కొంచెం అంటే ఈ మనం కౌంటర్స్ అన్నీ వేసిన తర్వాత ఆ క్లియరెన్సెస్, ఆ క్లారిటీ అంతా ఇచ్చిన తర్వాత ఐ థింక్ పర్హాప్స్ ఆయన కొంచెం మిస్గైడ్ అయ్యారేమో, వీళ్ళు చెప్పిన దాని మీద నిజాలు తెలుసుకున్నారని నాకు అనిపించింది. ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన కొన్ని మాటలు అన్నారు, ఇలా గతంలో మేము స్నేహితులం అని చెప్పి ఆయన పేర్కోవటం జరిగింది. మరి ఏదన్నా నిజాలు తెలుసుకున్న తర్వాత ఆయనలో ఏదన్నా మార్పు వచ్చి, అంటే ఏదైనా 10 రోజులు ఆలస్యం అవుతుంది, అంతకుమించి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. బట్ వాళ్ళలో కూడా ఆ మార్పు అన్నది వస్తే ఇంకా బెటర్గా ఒక మంచి వాతావరణం ఉంటుంది అన్న ఇది కాదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఆశావహ దృక్పథం. జగన్మోహన్ రెడ్డి హే రామ్ అని మాట్లాడుతున్న రోజులు ఇవి. సరే, స్వార్థంతో మాట్లాడా, అవును, స్వార్థంతో మాట్లాడా, భయంతో మాట్లాడా, లేకపోతే ఎగతాళిగా మాట్లాడా, మనం డిసైడ్ చేయలేం. ఆయన మనసులో ఏముందో మనం చెప్పలేం. కానీ అలాంటి రోజుల్లో అవును, ఈ దేశంలో రామాలయం నిర్మించుకోవడానికి నవరోధాలు అవసరమా? చర్చిలు ఊరికి 4 చర్చిలు కట్టేసుకుంటున్నారు కదా సార్, ఎవరికి పడతాళ్ళు. ఊరికి కాదండి, ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ఇప్పుడు నేను అన్న ఈ పెద్దపేటలో 3 ఉన్నాయి. చిన్న కాలనీలోనే, చిన్న కాలనీలో 3 ఉన్నాయి. ఒక గుడి కట్టుకుంటామరా అంటే కట్టుకొని అట్లా, అదే కదా. సో అసలు ఇది హిందూ దేశం అండి, నో డౌట్. మిగతా మతాలున్నా సెక్యులర్ అది ఇది ఎన్ని చెప్పుకున్నా ఇది హిందూ దేశం అయినప్పటికీ కూడా హిందూ దేశం కదా. అవునండి, హిందూ దేశంలో మనం రాముడి గుడి కట్టుకుంటాము అని అనుకుంటే ఎవడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి కట్టుకోవాలా? అంటే ఇది ఒకటి కాదు, ఇట్లాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది సమాజంలో? అదేనండి, అది దురదృష్టం. ఎందుకంటే మరి దురదృష్టమా చేతకాంతనమా? ఉన్నది ఉన్నట్టు అంటే చేతగానితనం అంటే మళ్ళీ మమ్మల్ని మేమే నిందించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు చేతకాంతనం ఎట్టవుతుంది, మీరు కడుతున్నారుగా. అంటే కడుతున్నాం అనుకోండి, బట్ ఏదైనా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అది కొంచెం ప్రభుత్వంలో ఉన్నవారి మీదే అటువంటి అపోహ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది దురదృష్టం.